Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Hi everyone, I'm Shankar. I'm running a coaching center which is called Speakers Delight Spoken and Written English, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ అండి. సో నేను ఒక ఓన్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్నగర్లో ఉంది, స్పీకర్స్ డిలైట్ అని చెప్పాను కదా. సో ఈరోజు ఒక మంచి వీడియో తీసుకోబోతున్నాం. అంటే ఈ వీడియో తర్వాత ఏంటంటే నీకు భవిష్యత్తులో ఏం చేయాలన్నా కూడా ఇప్పుడు ఈ వీడియో చూసి నీకు అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి, ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియో చూసి మీకు క్లియర్గా అర్థమవుతుందట. లాస్ట్ 2 వీడియోస్ కూడా మనం పాస్ట్ చెప్పుకున్నాము, ప్రజెంట్ చెప్పుకున్నాము, ఇప్పుడు ఫ్యూచర్. మళ్ళీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంటే గ్రామర్ అనుకోకండి. కానీ ఏ భాషకైనా గతము వర్తమానం భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సింపుల్ ఫ్యూచర్, సింపుల్గా ఫ్యూచర్ని మనం ఏ విధంగా చెప్పవచ్చు. ఆ సింపుల్ ఫ్యూచర్ వల్ల ఉపయోగం ఏంది? ఈ ఫ్యూచర్ తెలిస్తే మనం ఏం మాట్లాడవచ్చు సార్ అని అంటే, 1 సెకండ్ తర్వాత నుంచి టిల్ యువర్ లాస్ట్ బ్రీత్, అంటే నీ యొక్క చివరి శ్వాస వరకు ఏం మాట్లాడాలో ఈ వీడియో మీకు అర్థమైతే చాలు, అంతే. ఈజీగా మాట్లాడతారు. అది ఎట్లా అనేది మనం ఒక జస్ట్ 2 మినిట్స్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చెప్పాను? సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. సో ఇవి మనకు కొంచెం తెలుసు. ఇవేంటి సబ్జెక్ట్స్ అంటాము, కానీ ఇవి రెగ్యులర్గా మనం వాడుక భాషలో ఉంటుందన్నమాట. విల్ ప్లస్ V1. విల్ అనేది హెల్పింగ్ వర్బ్ చెప్పాను నేను. డిడ్ అన్న, విల్ అన్న, డూ అన్న, డస్ అన్న, హ్యామ్, ఈజ్, ఆర్, కెన్, కుడ్, ఏవ్ అన్న కూడా అవి హెల్పింగ్ వర్బ్స్. వీటి వల్ల ఉపయోగం ఏంటి సార్ అంటే, వాట్ వి కాల్డ్ ఇట్ టాక్స్ అబౌట్ కంప్లీట్ సెంటెన్స్. ఇట్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. వాట్ అబౌట్ V1? ఆల్రెడీ లాస్ట్ దాంట్లో కూడా చెప్పాను. ఎవ్రీ యాక్షన్ వర్బ్ హ్యాస్ 5 ఫార్మ్స్. యాక్షన్ వర్బ్నే V1 అంటాం. అవి ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అటెండ్, అటెండ్, అటెండ్స్, attended, attended and attending, attending. సో ఇక్కడ దీన్ని మనం we call them ing, v through, v2, s form and v1. సో ఇక్కడ మనం వాడతాం. సింపుల్ ప్రజెంట్లో కూడా ఐవికి v1 వాడాం, కానీ ఇక్కడ ఏంటంటే విల్ ప్లస్ v1 అంతే. సో మీకు రావచ్చు సార్ ఇదంతా వింటూనే ఉన్నాం కానీ ఇంప్లిమెంట్ అది ఆచరణలో అంటే ఏమంటే ఇంప్లిమెంట్ చేయడానికి కష్టం అవుతుంది సార్. ఇదే కాదు, నా వీడియో కాదు, ఇంతకుముందు చూసిన వీడియోలు కాదు, ప్రపంచంలో మీరు ఎంత టాప్ మోస్ట్ ట్రైనర్ కానీ ఇక ఆయన చెప్తే ఇంకెవ్వరికైనా అర్థమవుతుంది అన్న వీడియో చూసినా కూడా నీ ప్రయత్నం లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు కదా. అంతే, మన ప్రయత్నం లేకపోతే ఎట్లా అంటే ఎంత అద్భుతమైన మెసేజ్ ఉన్నా కూడా నీ ఇంప్లిమెంట్ లేకపోతే కష్టం. కానీ ఈ వీడియో ఏంటంటే మీకు ద సింపుల్ వేలో ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు నేను మరీ చెప్తున్నా అంటే ఆ ప్రయత్నంలోనే రిజల్ట్ వస్తుంది, ఓకేనా. సో అది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాజిటివ్ నెగిటివ్ ఏ లైన్ ఉంటుంది. రేపు నేను వస్తాను, రేపు నేను రాను. ఐ విల్ కమ్ టుమారో, రాను అంటే ఐ విల్ నాట్ కమ్ టుమారో. ఇంకా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే వీటిని మనము ఇలా చెప్పవచ్చు. ఐ విల్ కమ్ టుమారో. నెగిటివ్ ఐ విల్ నాట్ అనొచ్చు, వోంట్ కూడా అనొచ్చు. ఐ విల్ నాట్ కమ్ టుమారో. దే విల్ కమ్ టు, దే విల్ నాట్ కమ్ టుమారో. ఈ విల్ కమ్ టుమారో, ఈ విల్ నాట్ కమ్ టుమారో. షీ విల్ కమ్ టుమారో, షీ విల్ నాట్ కమ్ టుమారో. ఐవికి షెల్ కూడా వాడతారు, ఓకేనా. సో మీ కన్ఫ్యూజన్ వద్దని వీళ్ళతో అన్ని మేనేజ్ చేద్దామని చెప్తున్నా. ఐ షెల్ కమ్ టుమారో, ఐ షెల్ నాట్ కమ్ టుమారో. వీ షెల్ కమ్ టుమారో, వీ షెల్ నాట్ కమ్ టుమారో. ఇట్లా కూడా చెప్పవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు, ఇలా షెల్, ఓకేనా. ఇలా కూడా మీరు ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ V1 ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే కన్ఫ్యూజ్ కొందరు, అరే సార్ కొన్ని వీడియోలో షెల్ కూడా చెప్పారు మీరు చెప్పట్లేరు అంటారని మళ్ళీ నేను చెప్తానని ప్రయత్నం చేస్తున్నా. ఐవికి షెల్, కానీ అన్నిటితో విల్ మేనేజ్ చేయొచ్చు. ఐ షెల్ కమ్ టుమారో, ఐ షెల్ నాట్ కమ్ టుమారో, వీ షెల్ కమ్ టుమారో, వీ షెల్ నాట్ కమ్ టుమారో. లేదా ఐ విల్ కమ్ టుమారో ఫ్రీగా చెప్పొచ్చు, ఐ విల్ నాట్ కమ్ టుమారో. రాంగ్ ఏమీ లేదు, 100% కరెక్ట్, ఓకేనా. కానీ మనం ఎంత పర్ఫెక్ట్ విషయం తెలుసుకున్నా కూడా నీ ఇంప్లిమెంట్ లేకపోతే వేస్ట్. దీనికి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఎగ్జాంపుల్ ఏంది? నేను 100 బుక్స్ చదివినా ఫర్ హౌ టు స్విమ్. హౌ టు స్విమ్ అని 100 బుక్కులు చదివినా వాటర్లో నేను దుంకి ఈత కొడతానా? కొట్టలేను. నేను ఎప్పుడైతే నీళ్ళలో పడతానో కొన్నిసార్లు నీళ్లు మింగుతా, ఎవరో సహాయం తీసుకొని నేను నీళ్ళలో దుంకితే కానీ నాకు రాదు కదా. సో అట్లాగే మీరు ఎంత మంచి చూసినా రాదు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏంటంటే నీకు మెల్లిమెల్లిగా ఇంప్లిమెంటేషన్ జోన్కి వెళ్తావు కదా. సో అట్లనే ఐ విల్ కమ్ టుమారో, ఐ విల్ నాట్ కమ్ టుమారో, వీ విల్ కమ్ టుమారో, వీ విల్ నాట్ కమ్ టుమారో. దే విల్ ఆస్క్, దే విల్ నాట్ ఆస్క్. ఈ విల్ కట్, ఈ విల్ నాట్ కట్. మై మదర్ విల్ కట్ వెజిటేబుల్స్, మై మదర్ విల్ నాట్ కట్ వెజిటేబుల్. అలా ఏమైనా తీసుకోవచ్చు. ఇది బేసిక్ స్టెప్. తర్వాత నువ్వు రేపు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏం చేస్తావు కూడా చెప్పవచ్చు.
రేపు ఉదయం పడుకున్న వరకు లేచే వారికి ఏం చేస్తావు అంటే లేచినప్పటి నుంచి పడుకునే వారికి ఏం చేస్తావు అంటే సింపుల్గా ఐ విల్ వేకప్ అట్ 5 o'clock, I will go to walk, I will return home, I will have breakfast, okay, I will go to college, I will listen classes, I will meet my friends, I will have lunch. In the evening I will return home, I will have snacks, I will spend some time with my family members and friends. Then after that I will watch movies on TV, I will have dinner, I will go to bed. This is about my tomorrow's activities. Next year birthday ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు ఇలాగే చెప్పాలి. On that day next year I will wake up at 5 o'clock, I will go to bath, I will wear new dress, okay, I will visit temple, okay, I will pray to God, I will take blessings from the God and priest, I will return home, my mother will bake very delicious sweets, I will have it, my friends will come to my home, we will go out, we will enjoy a lot, I will cut the cake, my friends will apply the cream on my face, we will enjoy a lot. సో ఇక్కడ ఎట్లనే చెప్పుకోవచ్చు. ఓన్లీ నువ్వు ఏం చేయాల్సింది అంటే ఐ ప్లస్ విల్ ఆర్ ఐ షెల్ ప్లస్ అట్లనే దే కానీ ఏదని ఏమన్నా కూడా తీసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఈ వీడియో మీరు అర్థం చేసుకుంటే చాలు, ఓకేనా. సో ఇదే కాదు, నీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలంటే ఇది అర్థమవుతే లాస్ట్ బ్రీత్ వరకు ఏం చేయాలో కూడా ఈ సెకండ్ తర్వాత నుంచి నీ చివరి శ్వాసకి ఏం చేయాలన్నా కూడా ఇది ఒక్కటి తెలిస్తే చాలు, అంతకుమించి ఇంకా ఏమీ కూడా లేదు. కానీ మళ్ళీ చెప్తున్నా, మొదట్లో చెప్పినట్టు ప్రయత్నం ఉండాలి. మీ ప్రాక్టీస్ ఉంటేనే మనం ఎంత మంచిది తీసుకున్నా, ఎంత వర్స్ట్ తీసుకున్నా నీ ఇంప్లిమెంటేషన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. కొందరు క్లాసులకు వచ్చినా కూడా పర్ఫెక్ట్ గారు, కొందరు వీడియోలు చూసి పర్ఫెక్ట్ అవుతారు. ఎట్లా రెండింటికి తేడా ఏంటంటే ఆ వినే వ్యక్తి ప్రాక్టీస్ తోటే ఉంటుంది, ప్రయత్నం లేకపోతే ఏమీ లేదు. అటాచ్మెంట్ విత్ ఎఫర్ట్స్, డిటాచ్మెంట్ విత్ రిజల్ట్ అంటారు. ఎఫర్ట్స్ మీద ఎఫర్ట్స్ పెట్టండి, రిజల్ట్ పట్టించుకోకండి, ఫలితం నీకు వస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నంతో విజయం సాధిస్తాము. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఏంటంటే ఏదో ఒకటి చెప్తాను, లైక్ వెన్నెల అని చెప్పిన. సో ఓకే, వెన్నెల అనేది నా చేతిలో ఉంది, కానీ ఐస్ క్రీమ్ ఇట్లా తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసు, ఎట్లా ఆస్వాదిస్తున్నా కూడా తెలుసు, కానీ నేను తినట్లేదు. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట ఏమవుతుంది? ఐస్ క్రీమ్ ఏమవుతుంది? కరిగిపోతుంది, అంతే కదా. సో నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే, థియరీ చాలా ఉంది, ప్రాక్టీస్ లేకపోతే ఐస్ క్రీమ్ లాంటిదే. ఇంత మంచి అద్భుతమైన వీడియో కానీ, ఇంతకంటే బెటర్ వీడియోస్ కానీ ఏదున్నా పర్లే, నీ ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు వీడియో చూసినామా, నెక్స్ట్ నువ్వు పెన్ను పేపర్ పెట్టుకొని ఒక 2-3 రాసుకో. లేదు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి మాట్లాడు, అరే రేపు నేను ఇది మాట్లాడుతున్నా, సో రేపు వస్తా, రేపు వెళ్తా, చేస్తా, ఇట్లా రకరకాల అన్నీ కూడా చెప్పవచ్చు, ఓకేనా. సో ఈ ఆలోచన విధానమే నువ్వు ముందుకు వెళ్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నంతో విజయం వస్తుంది అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.